ముందుగా పీతల కర్రీకి కావాల్సినవి పెద్ద సైజు ఉల్లిపాయలు 3 అండి, పచ్చిమిరపకాయలు 10 ఎల్లుల్లి రెబ్బలు ఒలిచినవి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగ మొగ్గ, జీలకర్ర, ధనియాలు, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని చింతపండుని నీట్గా కడిగేసుకుని నానబెట్టుకుని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకుందాము. పేస్ట్ చేసుకుని ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్రలోనైనా వండుకోవచ్చు. నాకు లేదు కాబట్టి నేను మామూలుగానే వండుతున్నాను. పీతల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చూడండి, ఆయిల్ హీట్ అయింది కదా, చిటికెడు మెంతులు వేసుకోండి, చెంచా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అండి. ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు కచ్చాపిచ్చాగా రుబ్బుకున్న పేస్ట్ వేసేసుకున్నాం, మసాలా పేస్ట్. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. బాగా మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ మగ్గేలోపు చింతపండు రసాన్ని అయితే తీసేసుకుందాం. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పీతలు వేసేసుకుని మగ్గించేసుకుందాం. చూడండి, పీతలన్నీ ఇలా వేసేసుకుని మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇవి ఇలా ఉన్నాయి కదండి, మూత పెట్టి మగ్గే లోపల మనకి చక్కగా ఎర్రగా అయిపోతాయి. మూత తీసుకుని చూద్దామండి. బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా వేసేసుకుందాం. 1/2 చెంచా పసుపు, 2 చెంచాల ధనియాల పొడి, తగినంత ఉప్పు, 2 చెంచాల కారం. తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మసాలాలు వేసుకుని మూత పెట్టి ఒక 5 సెకండ్లు ఇలా ఉంచండి. ఇప్పుడు 5 సెకండ్లు అయిపోయిందండి. మూత తీసుకుని చింతపండు రసాన్ని పోసేసుకున్నాను. చింతపండు రసంలో నేను కొద్దిగా వాటర్ కూడా తీసుకున్నానండి. చింతపండు రసం పోసుకున్నాక వాటర్ కూడా పోసుకొని బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికించుకుని నూనె పైకి తేలాక మసాలా వేసేసుకుని ఇంక దించేసుకోవడమే. 10 నిమిషాల తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది. నూనె పైకి తేలిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. పులుసు అయితే రెడీ అయిపోయిందండి, పీతల పులుసు. అయితే మీరు ఉప్పైనా కారమైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి. వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, కర్రీ అయితే తయారైపోయింది. కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన పీతల పులుసు అయితే తయారైపోయింది. టేస్ట్
చూసేద్దాం. అయితే పీతల కర్రీ మనం టేస్ట్ చూసేద్దామండి. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకుంటున్నాను. పీతల కర్రీలోకి రాగి సంగటి బాగుంటుంది, కానీ అస్తమాటు రాగి సంగటి ఎందుకని వైట్ రైస్తో తింటున్నాను. టేస్ట్ అయితే చూసేద్దామండి. నాకు పీతల కర్రీ చాలా ఇష్టం. ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు, ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఇష్టపడకుండా ఉండరు. చాలా బాగుందండి. స్పైసీగా నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. చాలా బాగుంది. పులుసు అయితే ఇగురు కూడా బాగుంటుందండి. అయితే నేను ఇగురు చేయలేదు, ఈసారి ఇగురు చేసి రాగి సంగటితో తిన్నాము. ఈ కాలుని ఇలా తీసుకుని మనం మూలు తింటాం కదండి, అలా తినాలి. అబ్బా చాలా బాగుందండి. పీతల్లో మెత్తన భాగం అంటూ ఉంటే ఇదేనండి. ఇందులోనే మాంసం ఉంటుంది. దగ్గర చూపించమ్మా. మన ఛానల్లో పీతల క్లీనింగ్ కూడా పెట్టానండి. తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. లోపలైతే ఇలా ఉంటుందండి మాంసం పీతకి. ఇందులోకి మనం వండుకున్న పులుసు వెళ్ళి చాలా బాగుంటుంది. ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. అందుకే ఈ పళ్ళు తీయలేదు నేను.